హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం బియ్యం రవ్వ ఉప్మాని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేసి వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగ పప్పు వేసి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచ్ అల్లం, రౌండ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా స్లైస్ చేసుకున్న 1 ఉల్లిపాయని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్లోంచి వాటర్ ఎగిరిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 తుంచిన ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు వేసి వేపుకోవాలి. వేగిన తర్వాత 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని తక్కువ అయితే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత 1 కప్పు బియ్యం రవ్వని వేసి ఒకసారి కలుపుకోవాలి. బియ్యం రవ్వని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జల్లించుకోవాలండి. అలా చేయకుండా ఉంటే కాస్త పిండి ఉండిపోతుంది, కాస్తేమో రవ్వగా ఉంటుంది. ఇది మనం ఈ ఉప్మాలోకి యూజ్ చేస్తే ఉప్మా అంతా మెత్తగా అయిపోతుందండి. కాబట్టి ఎప్పుడు బియ్యం రవ్వ ఉప్మా చేసినా స్టోర్ బోట్ రవ్వని కానీ లేదా మిల్లో పట్టించుకున్న రవ్వని కానీ వాడుకుంటే ఉప్మా టెక్స్చర్ బాగుంటుందండి. మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాలు స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్మాని కదపకుండా 2-3 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల ఉప్మాలో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అబ్జార్బ్ అయ్యి పొడి పొడిగా ఉంటుంది. తర్వాత వేపి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పుల్ని వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, 15 మినిట్స్లో ఉప్మా రెడీ. నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి ఉప్మాని ప్రిపేర్ చేస్తే గనక ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్మా పొడి పొడిగా వస్తుంది. ఎప్పుడు సూజీ రవ్వతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బియ్యం రవ్వతో కూడా ఉప్మాని చేసుకోండి. ఈ ఉప్మాలోకి ఆవకాయ పచ్చడి చాలా మంచి కాంబినేషన్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి.